ఫుల్ జోష్ లో ఉంది అఖండ 2 మూవీ యూనిట్. రిలీజ్ టీజర్ విడుదల చేసింది మూవీ యూనిట్. ఏకంగా నిమిషం 7 సెకండ్ల నిడివితో ఉంది ఆ టీజర్. విలన్ రోల్ లో కనిపించారు ఆది పినిశెట్టి. టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది అఖండ భారత మ్యాప్. ఆకట్టుకుంటోంది కుంభమేళా అఘోరాల విజువల్స్. ఉగ్ర రూపంలో మెప్పించారు బాలకృష్ణ. రేపు థియేటర్లలో అఖండ తాండవం ఖాయమంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఆ మూవీ. సో అక్కడ డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఆ డైలాగ్స్ కావచ్చు ఏది నేను చెప్పిన, ఎందుకంటే ఆ థ్రిల్ మీరు మిస్ అవుతారు కాబట్టి. అండ్ ఆ టీజర్ కనుక ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేసే ప్రయత్నించండి, ఎలా అనిపించింది. అఫ్ కోర్స్ టీజర్ అనుకోండి, ట్రైలర్ అనుకోండి, వాట్ ఇట్ మేబీ, వాట్ ఇట్ నేమ్ ఇట్. సో ఇప్పుడు మాత్రం బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఆన్ జోష్లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఆది పినిశెట్టి ఆయన విలన్గా కనిపించిన విజువల్ అది. సో అఖండ తాండవం బిగిన్స్, గ్రాండ్ రిలీజ్ ఆన్ December 12th అంటూ కూడా మూవీ టీం కొద్దిసేపటి క్రితం ఆ వీడియోని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఎటువంటి బస్ ఉంది, మూవీ టీం ఎటువంటి సంతోషంలో ఉంది, ఎటువంటి ఎక్సైట్మెంట్లో ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, హౌస్ ద జోష్ ఇన్ ద మూవీ టీం, అంటే ఎటువంటి మాట వినిపిస్తోంది అక్కడ మూవీ టీం నుంచి? అఖండ తాండవం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు రాత్రి సరిగ్గా దాదాపుగా 9 గంటల 10 ఆ ప్రాంతంలో ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ అవుతాయి. గత వారం రోజులుగా నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, అఖండ తాండవం సినిమా యూనిట్ కావచ్చు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, దాదాపుగా ఈ సినిమాని ప్రదర్శించాలనుకుంటున్న థియేటర్లు యజమానులు కావచ్చు, సిబ్బంది అందరూ కూడా చాలా నిస్పృహతో ఉన్నారు, చాలా ఆందోళన పడ్డారు. గత వారం రోజులుగా ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఈ రోజు రిలీఫ్ అయినట్టుగా అనిపిస్తోంది. కొంత స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయారు. ఈ మేకర్స్ కూడా గ్రాండ్ రిలీజ్ టీజర్ అంటూ ఒక టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ లో ఉన్న విజువల్స్ నందమూరి అభిమానుల్ని కట్టిపడేశాయని చెప్పుకోవాలి. వాళ్ళైతే నిజంగా తాండవం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అలాగే ఆ కుంభమేళా విజువల్స్ కావచ్చు, ఆది పినిశెట్టి విజువల్స్ కావచ్చు, డైలాగ్స్ మోస్ట్లీ మీరు అన్నట్టుగా ఆ డైలాగ్స్ ని మనం చెప్పి ఇప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. ఆ డైలాగ్స్ కూడా ఆ టైమ్లీ ఆ టీజర్ లో వాడినట్టుగా అనిపిస్తున్నాయి. ఈ సినిమాకి దిష్టి తగిలింది అన్నట్టుగా, ఆ దిష్టి పోవటానికి అన్నట్లుగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ కావచ్చు. అలాగే ఒక అఖండ భారతం గురించి కూడా ఒక పాయింట్ అయితే ఉంది.